బ్రదర్ ఒక పక్క అసలు నోటిఫికేషన్లు ఎక్కువైతున్నాయట, నిరుద్యోగులకు వద్దని చెప్తురట. మళ్ళీ ఈ ధర్నాలు ఏంది, ఈ రోడ్లు ఎక్కడం ఏంది, మళ్ళీ నిరుద్యోగులు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేసిన ఘనత మా పార్టీది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర విద్యార్థి నిరుద్యోగ మహాగర్జనకి వేలాది మంది నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు, దిల్సుఖ్ నగర్ క్యాంపస్లో యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు, అశోక్ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వచ్చి ఈరోజు ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, మా ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకి మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రియాంక గాంధీ స్వయాన సరూర్ నగర్ స్టేడియానికి వచ్చి యూత్ డిక్లరేషన్లో ఆ అంశాన్ని ప్రధానంగా హైలైట్గా చేయడం జరిగింది. నిరుద్యోగ వృత్తి కూడా 4000 ఇస్తామని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ సాక్షాత్ కాంగ్రెస్ అధినేత, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి కూడా అశోక్ నగర్కి వచ్చి, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి, బావర్చి దగ్గరకు వచ్చి నిరుద్యోగులు మాకు అండంగా ఉండండి, మీ ఉద్యోగాల విషయంలో మేము న్యాయంగా భర్తీ చేస్తాం, సకాలంలో భర్తీస్తాం ఆయన చెప్పిన మాటలకి మేము అశోక్ నగర్ నిరుద్యోగులు, రాష్ట్ర వ్యాప్త నిరుద్యోగులు ప్రేరేపితమై వాళ్ళని నమ్మే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మీరు అడిగినట్టు ఎన్నికలు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుందేమో, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఇస్తుందేమో అని చెప్పేసి ఏచి చూస్తూ ఉన్నారు. అది జరగకపోవడం కాకుండా ఆ సమస్యలు నిరుద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని మంత్రుల్ని, ప్రభుత్వ మీరు చెప్పింది అసెంబ్లీలో సాక్షాత్తు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ప్రకటించిన జాబ్ క్యాలెండర్. అది ప్రకటించిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మధ్యలో ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత ప్రకటిస్తామని చెప్పేసి అది మధ్యలో బంద్ చేయడం, పక్క పెట్టడం జరిగింది. మళ్ళీ మేము వినతులు ఇచ్చినాం, ఎస్సీ వర్గీకరణ అయిపోగానే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వమని చెప్పినాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2 సార్లు ప్రకటించారు, కానీ ఇంప్లిమెంట్ లేదు. జాబ్ ఉండదు, క్యాలెండర్ ఉండదు, ఇంప్లిమెంట్ ఉండదు. మళ్ళీ ఈ కారణం ఆ కారణం పక్కన పెడతారు. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పారు. ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే, ఆ నోటిఫికేషన్ కొంతవరకు భర్తీ కొంత చేసి కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చి మిగతా అన్ని అంతే ఉన్నాయి. గ్రూప్ 1 గత ప్రభుత్వ నోటిఫికేషనే, అది ఇంకా కంప్లీట్ కాలేదు. 503 పోస్టులతో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే 60 పోస్టులు పెంచి మేము కండక్ట్ చేస్తాను, ఎగ్జామ్ కండక్ట్ చేసి GO 29 ప్రిలిమినరీ ఎగ్జామ్లో పెట్టి బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేసినాం. మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మహిళలకు కొంత సెంటర్లు, జెంట్స్కి కొంత సెంటర్ అని చెప్పి ధర్నాలు చేసే టైంలో, టైం అడిగే టైంలో, సుప్రీంకోర్టు కేసు ఉన్న టైంలో, రేపు సుప్రీంకోర్టు ఈ రోజు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది, మధ్యాహ్నం ఎగ్జామ్. ఆ హడావిడిలో, ఆ సందర్భంలో, సామరస్యపూరిత లేని వాతావరణంలో, ఇబ్బందికర వాతావరణంలో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే తర్వాత ఫలితాలు చూశారు కదా, తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం. మహిళలకి ఒక సెంటర్లో ఎక్కువ, మిగతా జెంట్స్కి కొన్ని సెంటర్లు రాకపోవడం, పేపర్లు ఎవరు దిద్దిరో తెలియదు, పారదర్శక ఉందో లేదు. మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్తే పెద్ద స్టేట్, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి లాయర్ని, అడ్వకేట్ని తీసుకొచ్చి ఆ కేసుని ప్రభుత్వం టేకప్ చేస్తుంది. మళ్ళీ అంటే ఇక్కడ అవకతవకలు జరగకపోతే మీరు పారదర్శకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉంటే ఇదంతా ఎందుకు అని ఒకటి. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఎవరిది? గత ప్రభుత్వందే. గత ప్రభుత్వం గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ని మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇప్పుడు దాకా అపాయింట్మెంట్ లేదు, రిజల్ట్ ఇచ్చి పక్కన పడేస్తారు. సో 15,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారు. వీళ్ళు 15,000 ఉద్యోగాలు ఇచ్చి చెప్తున్నటువంటి 60,000 ఉద్యోగాలు ఇవన్నీ కల్పితాలే. అది గత ప్రభుత్వం నోటిఫికేషన్, గత ప్రభుత్వ ఎగ్జామ్, గత ప్రభుత్వ అపాయింట్మెంట్ వీళ్ళు కలిపి వీళ్ళ నోటిఫికేషన్ ఏంటంటే 15,000 కూడా దాటలేదు. అది చెప్తారు. సరే, సాక్షాత్ 60,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు కదా, ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఏవి? మీ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఏది? మీ నిరుద్యోగ భృతి ఏది? మీ ప్రియాంక గాంధీ గారి స్టేట్మెంట్ ఏది? మీ రాహుల్ గాంధీ గారి హామీ ఏది? ఇవన్నీ ఎటుపోయినాయి. అది పోగా మేము వినతులు ఇస్తూ ఉంటే అశోక్ నగర్లో ఈరోజు నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఆపండి, నోటిఫికేషన్ ఆపండి, మాకు టైం కావాలని చెప్పేసి ధర్నాలు చేస్తాను మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి. అశోక్ నగర్లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఆపండి ఎవరు ధర్నా చేయలే. ముఖ్యమంత్రికి ఆ మాట ఎవరు చెప్తుర్రో, ఆయన ఈ అవగాహన ఉండి చెప్తున్నారో లేదో మాకైతే అర్థం కావట్లేదు. ఆయనకి ఏ సమాచారం పోతుందో ఇక్కడ నుంచి మాట. ఈరోజు మీరు చూసారు మీడియా ముఖం, వేల మంది వచ్చి ధర్నా చేసేది ఎందుకు? జాబ్ క్యాలెండర్ ఏది, నోటిఫికేషన్ ఏది, మా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏది, మీ హామీ ఏదని చెప్పేసి మొత్తుకుంటా ఉంటే మళ్ళీ సాయంత్రం వస్తారు. సాయంత్రం చూడమట కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడతారు, ఆడ వచ్చింది పెయిడ్ ఆర్టిస్టులు, ఆడ వెనకాల పార్టీలు, రాజకీయ నాయకులు, పార్టీలు ఉన్నారు, మీ మీడియా వాళ్ళు కూడా ఇదే లేవనెత్తారు. కానీ మీరు చూస్తూ ఉన్నారు, మేము చూస్తాను. ఇక్కడ ఏ పార్టీతో ప్రేరేపితమే రాలేదు. స్వచ్ఛందంగా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకు ఉద్యోగ హక్కుల సాధన కోసం, వాళ్ళ సమస్యను పరిష్కారం కోసం వచ్చారు. అది మీరు చూస్తూ ఉన్నా కానీ ప్రభుత్వం అట్లా మాట్లాడడం, ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం, అది సిగ్గుచేటు. వాళ్ళ స్థాయికి, వాళ్ళ విధానానికి, అది పారదర్శకత సరైనది కాదు. దయచేసి ఇప్పటికైనా మీరు జాబ్ క్యాలెండర్ మీద, ఉద్యోగ నోటిఫికేషన్ మీద ఒకసారి రివ్యూ చేయండి. అది ఎక్కడ పెండింగ్ అవుతున్నాయి. కొంతమంది నిరుద్యోగులు వాళ్ళ స్వలాభం కోసం ఒక పార్టీలకు తొత్తులుగా మారి వాళ్ళకేదో ఆడో రూపాయి 7 రూపాయి ఇస్తే తీసుకొని మిగతా నిజమైన నిరుద్యోగులందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తును ఆగం చేస్తూ ఉన్నారని చెప్పి మానవతరాయ్ మాట్లాడుతూ ఉన్నాడు డిబేట్లో. ఏం చెప్తాను?
మానవతరాయ అన్న ఉద్యమంలో గతంలో ఉద్యమంలో ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆయన మాటలు హీనంగా చిల్లరగా ఉన్నాయి. ఆయన స్థాయి తగ్గట్టు ఆయన ఉద్యమ నేత ఎక్స్పెక్ట్ చేస్తాం, పెద్ద వ్యక్తి, నిరుద్యోగ నేత. కానీ ఆయన మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ నిరుద్యోగులు అవమానించే విధంగా ఉన్నాయి, సిన్సియర్గా చదివే వాళ్ళని కించపరిచే విధంగా ఉన్నాయి. ఎవరైతే ఈరోజు స్వచ్ఛంగా మీరు అన్నట్టు సిన్సియర్గా చదివే విద్యార్థులు ఉన్నారో ఆయన మాటలు చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. నా మానవతరాయ ఆ మాటలు ఆయన వ్యక్తిగత మాటలా, అది ప్రభుత్వ మాటలా, లేకుంటే రాజకీయ పార్టీ తరపున మాట్లాడుతున్నారని మాకు స్పష్టం చేయాలి. ఆయన మాటలు సరైనది కావు. ఆయన ఏదో చెప్పులు చూపిస్తామంటారు, ఆయన సరైన నిరుద్యోగులు కాదంటారు, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అదంతా రాంగ్. ఆయన ప్రభుత్వం దగ్గర స్పందిస్తుండే పార్టీ తరపున మేము మాకు స్థాయి గురించి కూడా మాట్లాడిండు మానవతరాయ్ గారు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక నిరుద్యోగి, నువ్వు మంత్రులకు క్వశ్చన్ చేస్తావా, మంత్రులను ఇట్లా అంటావా అట్లా అంటావా అని ఈ స్థాయి గురించి మాట్లాడడం అంటే నిరుద్యోగికి మంత్రులకు ప్రశ్నించే అర్హత లేదా? డెఫినెట్లీ చేస్తాం మిస్టర్ మానవతరాయ్. మేము మంత్రులను కాదు, ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తాం, పీఎంని కూడా క్వశ్చన్ చేస్తాం. నీకు అవగాహన ఉందా? నువ్వు ఏమైనా ప్రజాస్వామ్యంలో ఏమైనా చదువుకున్నావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నిరుద్యోగులు మాట్లాడే పరిస్థితి అనేది నిన్ను ఉద్యమంలో ఉన్నావని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావు. అంతేగాని నువ్వు మంత్రులను క్వశ్చన్ చేస్తావని బరాబర్ చేస్తాం. సీఎంని చేస్తాం, పీఎంని చేస్తాం, ప్రతి మినిస్టర్ని చేస్తాం. ఈ నిరుద్యోగ ప్రతినిధులు మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు నువ్వు కండువా కప్పుకొని ప్రభుత్వ అధినేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నావు అంటే నీ ప్రభుత్వం ఎట్టొచ్చింది? ఎవడు గెలిపించిండు? ఏం మాట్లాడుతున్నావు? క్వశ్చన్ చేయొద్దని ఎక్కడైనా ఉందా? నీకు తెలియదా రాజ్యాంగ స్ఫూర్తి ఏంది, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంది? నీకు తెలియదా? క్వశ్చన్ చేస్తాం, కొట్లాడతాం. మాకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉండకపోతే మీ ప్రభుత్వాన్ని దించుతాం. నువ్వు ఇంట్లో కూర్చుంటావు. గౌరవించి మాట్లాడినాం ఇప్పటి వరకు. మీరు ఇంకా అవమానిస్తూ చులకన చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము తాడో పేడో చూస్తాం. మీకు సమయపాలన ఇస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. నిరుద్యోగుల అనుకూల నిర్ణయాలు తీసుకోవాలి. జాబ్ క్యాలెండర్ రివైజ్ చేయడం కానీ, నోటిఫికేషన్లు విడతల వారికి భర్తీ చేయడం కానీ చేయాలి. ఈ మానవతరాయ్ ఏదైతే పార్టీ తరపున స్పందిస్తూ ఉన్నారో మీరు నిరుద్యోగులు అండగా ఉండండి. మీరు నిరుద్యోగుల తరపున మాట్లాడండి. కానీ నిరుద్యోగులు వ్యతిరేకంగా మాట్లాడడం, నిరుద్యోగులు వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే మాట్లాడితే మీకు, మీ ప్రభుత్వానికి, మీ పార్టీని సరైన గుణపాఠం చెప్తాం. 10 స్థానాలు ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటే ప్రధాన పునాదులు మీరు కాంగ్రెస్ ఏర్పడడానికి ఎందుకు అంటే ఫస్ట్ మీ సమస్యలు ఏమైనా క్లియర్ చేయొచ్చు కదా? ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుంది అసలు ఈ విషయంలో? మీరేమనుకుంటున్నారు? అది ఎందుకు వాస్తవానికి ప్రభుత్వానికి పాజిటివ్ రావాలంటే సంక్షేమంతో పాటు నిరుద్యోగుల యువ సమస్య, నిరుద్యోగ సమస్య పెద్దది. ఆ ముఖ్యమంత్రి గారు ఎవరు సలహా ఇస్తారు, లేకుంటే ఆయన ఏ విధంగా రివ్యూ చేస్తారు, పార్టీ తరఫున ఎట్లా గైడ్లైన్స్ ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం, దేశంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యతిరేకత రావడం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్కే చెల్లింది. బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ. ఇళ్ళని పక్కన పెట్టడం, ఇళ్ళ మీద అటాక్ చేయడం, లాఠీ చార్జ్ చేపించడం, కొట్టియడం, జాబ్ క్యాలెండర్ పక్కన పెట్టడం. మీరు పిలిచినటువంటి గెస్టులని కొంతమందిని అరెస్ట్ చేసే ప్లాన్లు చేసారు పొద్దు నుంచి. మిమ్మల్ని కూడా ఏదైనా చిన్న తప్పు ఏదైనా జరిగితే అందరినీ తీసుకుపోదాం అనేటట్టు సిద్ధంగా మంచిగా కసరత్తులు చేసి ఉన్నారు పోలీసులు గుంపులుగా. విత్ పర్మిషన్ పెట్టారు కదా మీరు ఇది ప్రోగ్రామ్. మరి ఎందుకు ఈ ప్రభుత్వ తీరును చూస్తే ఏమనిపిస్తా ఉన్నది? ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్య ప్రభుత్వం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ మొదటి క్యాబినెట్ల మీటింగ్ల మొత్తం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇప్పటికీ అఫీషియల్గా డీసీపీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ నుంచి మాకు 3 o'clock పర్మిషన్. బట్ మార్నింగ్ నుంచే దిల్సునగర్ ఆపేటోళ్ళు దిల్సునగర్లో, క్యాంపస్లో ఆపేటోళ్ళు క్యాంపస్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆపేటోళ్ళు ఇందిరా చౌదరి ధర్నా పార్క్ ముందు ఆపేటోళ్ళు ఆపేట్లా. ఇప్పటికి మీరు అన్నట్టు ఆ కాన్వాయిస్ చూడండి, ఆ వెహికల్స్ చూడండి, ఆ పోలీసులు చూడండి, ఎక్కడ చిన్న ఏం జరిగినా అందరినీ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు శాంతియుతంగా చేసుకుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నప్పుడు మా వాయిస్ చెప్తున్నాం, మా సమస్య చెప్తున్నాం, మా బాధలు చెప్తున్నాం. మళ్ళీ ఇదంతా విధానం ఏందో చెప్పేది. ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి అండి. డెఫినెట్లీ చెప్తా ఉన్నాం, ప్రభుత్వం వాళ్ళ విధానం, నిరుద్యోగుల పట్ల వాళ్ళ విధానం మార్చుకోవాలి. లేకపోతే ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. గతంలో ఇదే నిరుద్యోగుల పక్షాన నిలబడి నిరుద్యోగుల ముందలుండి నడిపించి బస్సు యాత్రలు చేపించి ప్రచారాలు చేపించినటువంటి ఒక నిరుద్యోగి నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది మేధావులు కూడా మంచి పొజిషన్లలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు ఎందుకు మీ తరఫున మాట్లాడట్లేరు? ఎందుకు ప్రభుత్వానికి చెప్పట్లేరు నిరుద్యోగ సమస్యలు? ఎందుకు స్పందించట్లేరు మీ పట్ల? ఏం చెప్తారు అసలు? వాళ్లకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు ప్రతిపక్షంలో మేధావులుగా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆ ప్రభుత్వం వైఫల్యం మీద చెప్పి ఇక నిరుద్యోగులంతా సరే మాకు అన్యాయం జరిగింది కదా ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళని గెలిపించారు. గెలిపించిన తర్వాత వీళ్ళకి పదవులు వచ్చినాయి. ఒకళ్ళకి మీరు చెప్పిన ఎమ్మెల్సీ వచ్చింది, ఇంకోటికి ఇంకో ఎమ్మెల్సీ వచ్చింది, ఇంకోటికి ఇంకో కమిషన్ హోదా వచ్చింది. ఆకునూరి మురళి సార్ కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, బల్మూరి వెంకటన్న కావచ్చు, ఇంకా ఏదైనా మేధావులు కావచ్చు, ఆ రియాజ్ సార్ కావచ్చు, ఒక్కొక్కరికి ఒక పదవి వచ్చింది. ఈ మానవతరాయ సార్ లాంటి వాళ్ళకి ఇంకా పార్టీ
పార్టీ పదవులు ప్రభుత్వంలో ఏదో ఒక అవకాశం కల్పిస్తారు. వీళ్ళకి భర్తీ అయినాయి, వీళ్ళకి ఉద్యోగాలు భర్తీ అయినాయి. కానీ వీళ్ళని నమ్మిన ఈ లక్షలాది మంది నిరుద్యోగులు దాదాపు లక్షలాది మంది ఓట్లతో వీళ్ళని గెలిపించారు. వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి జాబులు రాలేదు, వాళ్ళకి పదవులు రాలేదు, వాళ్ళ హక్కుల డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ మేధావులు కేవలం వాళ్ళ పదవులు వాళ్ళ ఉద్యోగాల భర్తీ కోసమే నాటకం ఆడారు. వీళ్ళు నిజంగా నిరుద్యోగుల పక్షానే గినక ఈ మేధావులు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీరు డెఫినెట్లీ ప్రశ్న, సమస్యలు నిజమైనవి కావాలి లేకుంటే వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు ఏమనుకోవాలి? సమస్యలు నిజమైనవే, కానీ వాళ్ళకి రావాల్సిన పదవి వచ్చిందిగా మూల కూర్చురు, లేకుంటే ఇంట్లో కూర్చురు, ఆఫీసులో కూర్చురు. ఆ రోజు మా సమస్య నిజమే, వీళ్ళు మమ్మల్ని లేవనైతే సపోర్ట్ చేసి నిజమే, కానీ ఈ రోజు మా సమస్యను చెప్పడానికి వాళ్ళకి పదవులు వచ్చినాక వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ ఉద్యోగాలు భర్తీ అయినాయి, వాళ్ళ కమిషన్ హోదా వచ్చింది, ఎమ్మెల్సీ హోదా వచ్చింది. సో వాళ్ళ ఉద్యోగాలు భర్తీ అయినాయి కాబట్టి మాట్లాడలేదు. ఇది మేము గుర్తుంచుకున్నాం. ఈ నిరుద్యోగులు అంతా గమనిస్తూ ఉన్నారు ఈ మేధావులని. ఆ రోజు మేధావులు ఎడిపోయారనే మీ ప్రశ్న కూడా మా మనసులో రగులుతూ ఉంది. ఈ రోజు మేము వాళ్ళని రానున్న రోజుల్లో వాళ్ళని కూడా ప్రశ్నిస్తాం, వాళ్ళని కూడా అడుగుతాం. మీరు ఈ రోజు ఎందుకు స్పందించలేదని చెప్పేసి క్వశ్చన్ చేసే స్థాయి ఉంది. ఈ రోజు మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఏ నాయకులు, ఏ ప్రజా సంఘాలు, ఏ ప్రతినిధులు మాకు మద్దతు ఇస్తూ ఉన్నాయో వాళ్ళని రేపటి రోజు మేము ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం. వీళ్ళని మాత్రం ఇంకోటి కూడా మానవతరాయ్ గారు మాట్లాడుతూ, అంటే మీరు చేసేటటువంటి కార్యక్రమాల వల్ల, లైక్ ఇప్పుడు ధర్నా కావచ్చు, ప్రెస్ మీట్లు కావచ్చు, ఏదో మీ వల్లనే ప్రభుత్వం భయపడి ఏదో ఇస్తుంది చేస్తుంది అని అంటే కాని పని. ప్రభుత్వానికి తెలుసు ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలని చెప్పి మీరు సమయం పాటించాలి. మీరు ఏదో మేము ధర్నా చేసినాం అందువల్లనే ఇది వచ్చింది అది వచ్చిందని భ్రమపడొద్దని చెప్పి మాట్లాడిండు కదా. ఇదే మాట ఆయన, మేము భ్రమపడుతున్నాం, మా వల్లనే ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగుల ప్రభుత్వం భ్రమపడుతున్నాం, ఏదో అంటే అయిపోదు అంటారు కదా. మీరు ఇదే వైఖరితో ఉంటే 64 స్థానాల్లో గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఈ నిరుద్యోగులు 4 స్థానాల్లో పరిమితం చేయకపోతే చూడండి మిస్టర్ మానవతరాయ్, మీరు ప్రభుత్వ ప్రతినిధి కాదు, మీరు పార్టీ ప్రతినిధి. మీరు మా నిరుద్యోగులను చులకన చేసి దయచేసి మాట్లాడకండి. ప్రభుత్వానికి చెప్తున్నా, నేను మానవతరాయ్ కాదు, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెప్తున్నా. మీరు 10 స్థానాలు ప్రతిపక్ష హోదా లేని టైంలో ఈ నిరుద్యోగులు అన్నట్టు 64 స్థానాలతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదే చిల్లర మాటలతోటి మా మనోభావాలు దెబ్బతిని నిరుద్యోగుల్ని ఇబ్బంది పెడితే 64 స్థానాల నుంచి 4 స్థానాల్లో దించడం కూడా ఈ నిరుద్యోగుల చేత అవుతుంది. మీ ఉద్యోగం ఇది పడుతుంది అంటావా బ్రో? ఇప్పుడు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్లకు కసరత్తులు చేస్తా ఉన్నది ప్రభుత్వం, ఎఫెక్ట్ ఏమన్నా చూపించే ప్రయత్నం చేస్తారు? మీ మీడియా ముఖంగా చెప్తున్నా, 100% స్థానిక ఎన్నికల్లో వార్డు నెంబర్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు ప్రతి కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, కౌన్సిలర్ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ప్రతి ఎన్నికల్లో నిరుద్యోగుల ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ ఒక ఓటు ఒక వ్యక్తి కాదు, వాళ్ళ ద్వారా వందల మంది ప్రభావితం అవుతారు. ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఇదే అశోక్ నగర్ నడి రోడ్లు సర్కిల్లో లాఠీ చార్జీ దెబ్బలు, మీరు చెప్పిన మేనిఫెస్టో, ఎన్నికల హామీ, నిరుద్యోగ భృతి, అదేవిధంగా జాబ్ క్యాలెండర్, ఇప్పుడు దాకా మీరు లేట్ చేసేది గ్రూప్ 1లో జరిగిన అన్యాయం, గ్రూప్ 2 అంటే పోస్టుల పెంపుల్లో జరిగే అన్యాయం, ప్రతి ఎవ్రీ పాయింట్, ఎవ్రీ ఇష్యూ నిరుద్యోగుల ప్రభావితం, దాని వాళ్ళకి ఇబ్బంది ప్రభావితం చేస్తారు. ప్రతి ఎన్నికల్లో మీకు ఉంటుంది. మీకు 2 సంవత్సరాలన్నర దాటింది. 2 సంవత్సరాల లోపు వీళ్ళన్నిటి మీద రివ్యూ చేసి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎక్కడ మన ప్రభుత్వంలో ఈ వర్గాలు సాటిస్ఫై లేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి వాళ్ళకి సానుకూల నిర్ణయాలు తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు మీకు ఎఫెక్ట్ ఉంటుంది. మిమ్మల్ని చెప్తున్నగా 64 నుంచి 4 పరిమితం అవుతారు. అది డెఫినెట్లీ అది జరగొద్దు అంటే మీ ప్రభుత్వానికి ఈ వర్గాల సమ్మతి కావాలి అంటే మీరు వీళ్ళ సమస్య పరిష్కారానికి సానుకూలంగా, అనుకూలంగా నిర్ణయం తీసుకోండి. ఇదే సాయంత్రం స్టేట్మెంట్ పెట్టి ఆ నిరుద్యోగులు అశోక్ నగర్లో ధర్నా చేసినప్పుడు ఇందిరాబాద్ 100 మంది వచ్చారు, పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారు, పార్టీలు ప్రతిపక్ష పార్టీలు నడిపిస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఆ ధర్నా కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకండి, నోటిఫికేషన్ ఆపండి అని చెప్పిరని మళ్ళీ మాట్లాడిరనుకో, మీకు బరాబర్ మీకు తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దయచేసి నిరుద్యోగ అనుకూల నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.